మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హైదరాబాద్లో పెద్ద ఎత్తున కూల్చివేతల పర్వం నడుస్తుంది. హైడ్రా కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ స్వయంగా వెళ్ళి హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్స్లో చెరువులను ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్ని కూల్చివేస్తా ఉన్నారు. సహజంగా హైదరాబాద్లో మనం నిర్మాణాల గురించి వింటా ఉన్నాం, కానీ గత వారం రోజులుగా కూల్చివేతల గురించి వింటా ఉన్నాం. హెచ్ఎండి పరిధిలో మొత్తం హైదరాబాదులో ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో అక్రమంగా కట్టి నిబంధనలకు విరుద్ధంగా కట్టి చెరువులని ఎఫ్టీఆర్ పరిధిని ఆక్రమించి కట్టినటువంటి ప్రతి బిల్డింగ్ని తొలగిస్తూ ఉన్నారు. అది ఎమ్మెల్యేదా చూడట్లేదు, ఎంపీదా చూడట్లేదు, మాజీ మంత్రిదా చూడట్లేదు. మల్లారెడ్డి అల్లుడు ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించినటువంటి కాలేజీని కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయనకు సంబంధించి ఆక్రమించి కట్టుకున్న బిల్డింగ్ని కూల్చివేయడం జరిగింది. తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు మూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, కుడెం మైపాల్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో జాయిన్ అయినా సరే ఎవరిని వదలకుండా ఒక కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కొంత ఆగ్రహం కూడా సామాన్యం నుంచి వ్యక్తమవుతూ ఉంది. సామాన్యం నుంచి మొదలుకొని కేటీఆర్ వరకు తమ నిరసన గణాన్ని వినిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఎందుకు వినిపిస్తున్నాడు అనేది మరొకసారి మాట్లాడుకుందాం. ముందుగా కూల్చివేతలు ఇలా హైదరాబాద్ చిత్రపూరి కాలనీలో జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, త్రిభువన్ పరిధిలో కట్టుకొని చెరువులను ఆక్రమించి కట్టుకొని ఎఫ్టీఎల్ పరిధిలో కట్టుకొని బఫర్ జోన్స్లో కట్టుకున్న వాటిని కూల్చివేయాలా వద్దా, ఇది పెద్ద చర్చ. ఇవాళ వాస్తవానికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? కేటీఆర్ ఫామ్ హౌస్ కాడికి ఇష్యూ వచ్చింది. కేటీఆర్ ఫామ్ హౌస్ను కూడా కూల్ చేస్తున్నారు అన్న కాడ, జెన్వాడి ఫామ్ హౌస్ను కూల్ చేస్తున్నారు అన్న కాడ ఇష్యూ వచ్చింది. కేటీఆర్ అంటే నాకు ఏ ఫామ్ హౌస్ లేదంటాడు. ఒక్కసారి జెన్వాడ ఫామ్ హౌస్ అని కొట్టండి, కేటీఆర్ ఫామ్ హౌస్ వస్తో రాదో, లేదా కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొట్టండి, జెన్వాడ ఫామ్ హౌస్ వస్తో రాదో మనకు తెలిసింది. వాళ్ళ కొడుకు పేరుతో కూడా కొట్టండి, అది మైనర్ గట్ట ఆ పేరు తీయటం నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా ఆ ఫామ్ హౌస్ వస్తో లేదో మీకు అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా ఇలా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. కేటీఆర్ మాట్లాడే మాటలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. సెగదాకింది. మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, జెన్వాడి ఫామ్ హౌస్ అని పేరుతో లేదు, కొట్టండి. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. 7 నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. లీజ్ మీద ఉన్నాడట. అది ఎఫ్టీఎల్ లోనో బఫర్ లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టించి వస్తా. ఏమండి ఇనేవాడు అయితే చెప్పేవాడు కేటీఆర్ అయితే, కానీ అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, చెరువును ఆక్రమించి కట్టారా లేదా కేటీఆర్ తెలవదా? కేటీఆర్ మాజీ మంత్రి, ఆ రోజు మంత్రి ఏది ఈ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నా అని చెప్తున్నాడు కదా, ఇది నాది కాదని చెప్తున్నాడు కదా. ఈ ఫామ్ హౌస్ని కేటీఆర్ తన చేతిలోకి తీసుకునేటప్పుడు మంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అతనికి తెలియకపోతే అధికారులు చెప్తారు, సార్ ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది అక్రమంగా కట్టబడింది, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, అధికారులు చెప్తారు. తెలీదా? ఉంటే అంటాడు ఎందుకు? ఉందో లేదో తెలియదా కేటీఆర్ గారికి? ఉందా లేదా క్లియర్గా చెప్పండి. అది నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా చెప్పండి. మీకు తెలుసు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఉంటే అని క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడతారు? ఉందా లేదా, అది ఎఫ్టీఆర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లో ఉందా లేదా అది చెప్పండి. ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గర ఉండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నా, సరే లేవని తప్పుంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూలగొడతారు సార్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా రంగనాథ్ గారు అదే పనిలో ఉన్నారు. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. సూపర్, వాటిని కూడా కూలగొట్టమని చెప్దాం. నేను కూడా చెప్తాను, మీరు కూడా చెప్పండి, ఫైట్ చేయండి. సోషల్ మీడియాలో అంటే ఏమేం చెప్పదలుచుకున్నాడంటే, నేను ఒక్కనే ఎఫ్టీఎల్ పరిధిలో ఉండలేదు, బఫర్ జోన్లో ఉండలేదు, నాతో పాటు ప్రజెంట్ ఉన్న అనేక మంత్రులు ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు కాబట్టి
వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను ఉంటున్నాను అంటున్నాను. అరే నువ్వు నిన్నటిదాకా అధికారంలో ఉండి గత సంవత్సరం వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మొత్తం పనంతా చక్కదిద్దేదంతా ఆయనే కదా. ఆయనే కదా మొత్తం ముఖ్యమంత్రి, ఆయనే షాడో కేటీఆరే కదా. మొత్తం పరిపాలన అంతా కేటీఆర్ చేతుల మీదుగా నడిచింది. మరి ఆ రోజు ఎందుకు ఈనాటి మంత్రులు, ఆనాటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇది కూలగొట్టలేదు, అక్రమంగా ఎఫ్టీఆర్ పరిధిలో బఫర్ జోన్స్లో ఉన్నాయి నీకు అధికారం ఉన్నప్పుడు? ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను ఉంటున్నాను చెప్పడానికి ఒక నాయకుడిగా, ఒక పార్టీ కీలకమైన నాయకుడిగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఈ మాట? ఈ మాట కరెక్ట్ అనిపిస్తుందా? నిన్నటిదాకా అధికారంలో ఉండి అధికారాన్ని చేతిలో హస్తగతం చేసుకొని అవును నిబంధనలకు విరుద్ధంగా ఉంటాం, నేనే కాదు చాలామంది ఉంటున్నారు అంటానికి ఏమన్నా ఉందా సార్ సోయి? ఇది కరెక్టా? ఏం మాట్లాడుతున్నారు మీరు? స్క్రిప్ట్ రాసిస్తుంది ఎవరు చెప్పండి? ఇండివిజువల్గా మాట్లాడుతున్నారా? ఒకటి బేసిక్గా మీరు మాట్లాడిందంటే నా స్ట్రైట్ క్వశ్చన్, అది ఎఫ్టీఆర్ బఫర్ జోన్లో ఉందా లేదా మీరు చెప్పండి. ఉంటే కూలగొట్టాలా వద్దా చెప్పండి, లేదా మీరే ఇయ్యాలే కూలగొట్టండి. అధికారులు మీ దగ్గరికి వచ్చేలోపు కేటీఆర్ గారు ఎఫ్టీఆర్ పరిధిలో బఫర్ జోన్లో ఉంటున్నటువంటి తను లీజుకుంటున్నటువంటి ఫామ్ హౌస్ని కూల్చేస్తున్నారు. అప్రిషియేట్ చేయాలి అందరూ, తప్పటి కొట్టాలి, అందరూ కొట్టాలి. తర్వాత కేటీఆర్ గారు ఎఫ్టీఆర్ పరిధిలో ఆక్రమించి కట్టుకున్నటువంటి అక్రమ కట్టడాల మీద ఉద్యమం చేస్తున్నారు. ప్రతి కట్టడాన్ని కూల్చివేయండి అని అడుగుతా ఉన్నారు. తప్పట్లు, చిటికలు. సరే, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పటికైతే కేటీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి ఎవరైతే ప్రదీప్ అని చెప్పేసి ఒక వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. సో అది కూలగొడతారా లేదా, కోర్టులో ఎలాంటి పర్మిషన్ వస్తుందని చూడాలి. కానీ నేను ఒక విషయం అయితే అడుగుతా ఉన్నాను. ఏంటి నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి, ఏవి రంగనాథ్ గారు కూడా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాల్సిందంటే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, తక్కువ రేటుకి దొరుకుతుంది అనుకునే ఆశతోనో ఇంకో దాంట్లోనో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైనా బిల్డర్ కట్టి ఉంటే దాన్ని కొనుక్కుంటున్నారు. అది ఎఫ్టీఆర్ పరిధిలో ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. అది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా చూసుకుంటున్నారు, దానికి లోన్ వస్తుందా లేదా చూసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. అట్లాంటి కేసు టు కేసు చూడాలి. మీరు ఇట్లాంటి వాళ్ళే తెలిసి కొనుక్కున్న వాళ్ళే, తెలిసి కట్టుకున్నటువంటి వాళ్ళే, తెలిసి కావాలని చేసుకున్నటువంటి వాళ్ళే బడాబాబులు చూడండి. కానీ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు వాళ్ళకి అదే జీవితం, వాళ్ళకి అదే ప్రాణం, వాళ్ళకి అదే లైఫ్. వాటిని కూడా గోలగొడితే ఇబ్బంది పడతారు. కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు ఇదే అధికారులు? వాస్తవం దీనికి కూడా కేటీఆర్ సమాధానం చెప్పాలి. కట్టేటప్పుడు ఏం చేస్తున్నారంటే, మొన్నటిదాకా అధికారం ఉంది ఆయన కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి. కట్టేటప్పుడేమో అధికారులు నిద్రపోతారు, కట్టిన తర్వాత కూల్చివేస్తారు. కడతాడు బిల్డరు, వేరే వాడికి అమ్మేస్తాడు. ఇప్పుడు గూడెం మైపారెడ్డి గురించి చెప్పుకుంటున్నాం. మనకు అంతున్న సమాచారం ప్రకారం ఆయన కట్టిన అనేక కట్టడాలు ఎవరికో అమ్మేశాడు. ఇప్పుడు కూలగొట్టాడు అనుకోండి, ఎవడికి నష్టం? కొనుక్కున్నోడికా కట్టినోడికా? కొనుక్కున్నోడి కదా. ఈ విషయాలు ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక లైఫ్. కొన్ని కోట్ల, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనటం అంటే కోట్ల రూపాయల పని. ఒక జీవితంలో తను సంపాదించిందంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కింద ఆ ఇంటి మీదే పెడతాడు. ఆ ఇల్లు కూలగొట్టబడిందంటే, ఆ స్థలం ఆక్రమించబడింది అంటే వాళ్ళ లైఫ్ కిల్ అయిపోయింది. ఆర్థికంగా వాడి జీవితం కిల్ అయిపోయింది. కేటీఆర్కి ఏమీ కాదు. కేటీఆర్కి ఫామ్ హౌస్ కూలగొడితే ఏమీ కాదు, లేదా ఇప్పుడున్న మంత్రులకి ఫామ్ హౌస్లు కూలగొడితే ఏమీ కాదు. వాళ్ళకి కూలగొట్టాల్సిందే. నాయకులు, ప్రజా జీవితంలో ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజలకి 4 మాటలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఆక్రమించి కట్టుకుంటూ కరెక్ట్ కాదు. ఇప్పుడు సామాన్యులకి ఏమనిపిస్తుందంటే, కేటీఆరే కట్టుకున్నారు బాయ్, ఎవరు కోలుకొడతాడు చెప్పని సామాన్యులకు కొనుక్కోవాలనిపిస్తుంది. మధ్యతరగతి కొనుక్కోవాలనిపిస్తుంది. కొనుక్కుంటాడు, తక్కువకి వచ్చిందనో. ఒక ఇల్లా ఉంటే లైఫ్ కదా, ఇన్వెస్ట్మెంట్ కదా, రేటు పెరిగిద్ది కదా, ఆర్థికంగా నేను ఒక మంచి స్థితిమంతుని అవుతాను కదా, లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా అని కొనుక్కుంటాడు. ఆదర్శంగా లేని, అడ్డగోలుగా సంపాదించి సొమ్ముతో అడ్డగోలుగా కట్టుకొని ఆక్రమించుకున్నటువంటి వేలే కట్టుకోవాలి. వాస్తవం మనకు అంతున్న సమాచారం ప్రకారం ఇవాళ కోర్టులో కూడా ఏజీ గారు వాదించారు. ఆ త్రిపురవన పరిధిలో వస్తుంది. ఏది జనువాడి ఫామ్ హౌస్ ఏదైతే కేటీఆర్ గారు ఉంటున్న ఇల్లు ఉందో అది ఆయిందని ఒక వాదన, ఆయనది కాదని ఆయన వాదన. ఈ రెండో పక్కన పెడితే ఆ త్రిపురవన పరిధిలో వస్తుంది. మరి త్రిపురవన పరిధిలో కేటీఆర్ గారు ఎందుకు నివాసం ఉంటున్నారు? త్రిపురవన పరిధిలో లీజుకి ఎందుకు తీసుకున్నారు? త్రిపురవన పరిధి కాకుండా, చెరువును ఆక్రమించి కట్టింది కాకుండా, బఫర్ జోన్లో కాకుండా, ఎఫ్టీఆర్ పరిధిలో కాకుండా కేటీఆర్ గారికి ఎలాంటి ఫామ్ హౌస్ దొరకలేదా? నిబంధనలకి కరెక్ట్గా ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా కట్టబడి ఎలాంటి బిల్డింగ్ లీజుకు దొరకలేదా? అది కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి.
బేసిక్గా ఆ క్వశ్చన్ దాటేసి ఆ ప్రశ్నను దాటేసి మిగతా వాటికి ఏం సమాధానం చెప్పినా దానికి అర్థం లేదు. రెండోది, ఏవి రంగనాథ్ గారి గురించి మీ ఏ ఆరోపణ చేసినా జనం నమ్మరు. ఎందుకంటే ఏవి రంగనాథ్ గారికి సర్టిఫికేట్ ఇచ్చిందా మీరు, ఆయన మంచోళ్ళని చెప్పింది మీరు, ఆయన గొప్పోడని చెప్పింది, మంచి ఐపీఎస్ అని చెప్పింది మీరు, ఆయన సేవల్ని విరివిగా ఉపయోగించుకుంది మీరు. ఇవాళ హైడ్రా కమిషన్ గాంగిని ఆయన చెడ్డోడు కాదు, మీ ప్రభుత్వంలో మంచోడు, ప్రభుత్వం మారగానే చెడ్డోడు కాడు. మీ బిల్డింగ్లు కూలగట్టినంతకాలం మంచోడు, మీ బిల్డింగ్లు కూలగొడితే చెడ్డోడు కాడు. మీరు సమాధానం చెప్పాల్సింది మీ బిల్డింగు అక్రమంగా ఉందా లేదా అని చెప్పండి. ఖచ్చితంగా మనం డిమాండ్ చేస్తున్నాం, పెద్ద వ్యక్తులు, అది కాంగ్రెస్ వల్ల, బీఆర్ఎస్ వల్ల, బీజేపీ వల్ల, లేదా ఇంకొక పార్టీ వల్ల ఎవరైనా సరే ఎఫ్టీఎల్ పరిధిలో కట్టుకుంటే అది మల్లారెడ్డి నుంచి మొదలుకొని ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళే కూలగొట్టాల్సిందే. అది కేవీపీ రామచంద్ర మినహాయింపు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహాయింపు అని ఎవరు చెప్పట్లేదు. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, చెరువులకు సంబంధించిన విషయం, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఇవాళ మణికొండలో, చిత్రపురి కాలనీలో కూలగొట్టేయన్నీ బీఆర్ఎస్ నాయకులు ఇల్లు అని ఎవడు చెప్పలేడు. అన్ని రాజకీయ పార్టీల ఇల్లు దీంట్లో ఉన్నాయి. కాకపోతే నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటికైనా అధికారులు సోదెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, అరే కట్టేటప్పుడు ఏం చేస్తున్నారా భయ్యని, కట్టేటప్పుడు నిద్రపోతారు, కమిషన్లు తీసుకొని ఊరుకుంటారు, కట్టిన తర్వాత సామాన్యుడు కొనుక్కున్న తర్వాత మీ విజృంభణ చేస్తాడు. అంటే లాభపడేవాడు లాభపడతాడు, నష్టపోయేవాడు సామాన్యుడు, మిడిల్ క్లాస్ వాడు. ఇది కరెక్ట్ కాదు అనేది నా వాదన. ఈ వాదన కేటీఆర్ తీసుకురమ్మనండి. నా ఫామ్ హౌస్ గోల్ కొట్టొద్దు, నా ఫామ్ హౌస్ రీజుకుంది నాకు లేదు, ఇది కాదు కేటీఆర్ చేయాల్సిన వాదన. అరే నాయన, నీకున్న 1,00,000 కోట్లలో ఫామ్ హౌస్ గోల్ కొడితే నువ్వు నష్టపోయేది ఏం లేదు, నువ్వు నష్టపోయేది ఏం లేదు. లేదా నీకు చందాక ఇంకో ఫామ్ హౌస్ కొనిచ్చేవారు చాలా మంది ఉంటారు. కానీ సామాన్యుడికి అదే జీవితం, అదే లైఫ్. దానికోసం ఉద్యమం చేయి. ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నష్టపోయే మిడిల్ క్లాస్ వాడి కోసం పోరాటం చేయి. ఒక క్షమాపణ చెప్తూ, నా ప్రభుత్వంలో కడతంటే నేను నోరు మూసుకున్నాను, కానీ తప్పు, కానీ పాపం ఇప్పుడు వాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అవసరమైతే ఆ కూలగొట్టేదానికి నష్టపరిహారం నీ ప్రభుత్వం అప్పుడు ఉంది, కళ్ళు మూసుకుంది కాబట్టి నువ్వు ఇచ్చాయి డబ్బులు, వ్యక్తిగతంగా నువ్వు ఇచ్చాయి. ఆ పని చేయాలి కేటీఆర్ గారు. ఆ పని చేస్తే నీకు అప్రిషియేషన్ దక్కుద్ది, అభినందనలు దక్కుతాయి. నువ్వు చేయాల్సిన పని అది. ఆ పని చేయకుండా ఇంకే పని చేసినా దాంట్లో వృధా ప్రయత్నం తప్ప ఇంకోటి ఉండదు అనేది నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.